శివాయ మంత్రంతో ఆజ్ఞాచక్రంలో సమస్వరం చేద్దాం. శ్వాసను మెల్లిగా తీసుకుని 2 ముక్కు రంధ్రాల గుండా శ్వాసను నిలుపుకుని ఆజ్ఞాచక్రంలో శ్వాసను గమనిస్తూ మళ్ళీ పూర్తి శ్వాసని మెల్లిగా బయటికి వదిలిపెట్టేసేయండి. అట్లా చేస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని గమనించండి. ఓం నమ శివాయ నమః. 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 ఇప్పుడు మన పూజ్య గురుదేవులు పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరులు శ్రీ తిరుమలకొండ పీఠాధిపతులు శ్రీ 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 రాజరాజేశ్వరానంద సద్గురువులు మనకు అనుగ్రహ భాషణనిస్తారు. స్వామి నమస్కారం, స్వాగతం. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని నమః. నెల్లూరు జిల్లా సంగం గ్రామం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో నేను రాజరాజేశ్వరానంద స్వామిని. ఇప్పుడు శరీరంలో ఉండేటటువంటి సూర్యచంద్ర నాడుల వలన ఇక్కడ ఏం జరుగుతుంది లోపల అంటే కంఠానికి కింద ప్రకృతి, ఈ యొక్క ఆజ్ఞాచక్రం నుంచి పరమాత్మ. ఈ పరమాత్మని మనం అనేక విధాలుగా పేర్లు పెట్టి పిలుచుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి బ్రహ్మాండం పిండాండాన్ని గురించి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. బయట ఉండేది బ్రహ్మాండం అంటే శివపార్వతులు పరమాణువులు, పరంజ్యోతి నుంచి త్రిమూర్తులు, ఓంకారం, త్రిమూర్తులు, అహం అనేటటువంటి తత్వం పరాకాశంలో ఉంది.
అంటే బ్రహ్మాండంలో 3 ఉన్నాయి. పరాకాశం అన్నం, అన్నము పిండం ఉన్నాయి పంచభూతాలలో. అట్లా ఈ శరీరంలో కూడా ఆత్మ, ఇది బ్రహ్మాండం ముఖం, కంఠానికి కింద పిండాండం, దీంట్లో అండము, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, పిండం. ఇది కూడా పిండానికే వస్తుంది. 3 చక్రాలు అంటే కంఠం, హృదయం, బొడ్డు కూడా పిండమే. ఆహారం దాంట్లో పోతుంది. అయితే ఇప్పుడు ఈ ఆత్మని శుక్ల రక్త బీజములు కలిసి ఉండేటటువంటి మిశ్రమ బిందువు అని, అది ప్రకాశవంతమైంది కాబట్టి అది ఇక్కడ ఉండేటటువంటి తత్వాన్ని మనం అనేక కూటస్థుడని, ఆత్మని, అక్కడ ఉండేటటువంటి తత్వాన్ని మనం అనేక విధాలుగా మనం పిలుచుకుంటున్నాం. ఈ భూమధ్యాన్ని త్రికూటం అంటారు, తురియా కూటం. తురియం అంటే 3: మనసు, బుద్ధి, ఆత్మ. ఈ 3 ఇక్కడ సంబంధం ఉంది త్రికూటంలో. కూటస్థుడు అంటే త్రిగుణాలకి సంబంధించి పర్యవేక్షణ చేసేటటువంటి ఆయన కూటస్థుడు. త్రిగుణాలకు అతీతంగా ఉండి పర్యవేక్షణ చేస్తారు. ఈ 2 స్వరాలు ఇక్కడికి లాగితే సుషుమ్నాడి ఏర్పడుతుంది. సుషుమ్నాడికి జ్యోతి అనేది చిత్కళ, ఈ 2 కలుసుకున్నక్కడ సుషుమ్నాడి కూడా ఉంటుంది. అక్కడ జ్యోతి దర్శనం అవుతుంది. ఇంకా కంఠానికి కింద మనకి అగ్ని, సౌర, చంద్ర ఖండములు అనేవి 3 ఉన్నాయి ఈ శరీరంలో. మూలాధారం, స్వాధిష్టానం, అగ్నిఖండం అంటారు. మూలాధారంలో కుండలిని శక్తి అగ్ని లింగాన్ని పట్టుకొని ఉంటుంది. మూలాధారంలో అధోలింగం ఉంటుంది, ఒక సన్న గ్లాండ్ కండరం, ఎన్నుపోసు కోసన. ఈ కుండలిని శక్తి ఆ అగ్ని లింగాన్ని, సూక్ష్మమైన పెసరిగించేంత అగ్ని లింగాన్ని పట్టుకొని ఉంటుంది. పైన అమృతలింగం ఉంది, అది బొట్టినేలు అంత ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది. ఇక్కడ అమృతం ఉంటుంది, ఇక్కడేమో అగ్ని ఉంటుంది. ఈ మూలాధారం, స్వాధిష్టానం, అగ్నిఖండం అంటారు శరీరంలో. ఈ మణిపూరకం, హృదయం, కంఠం, సౌరఖండం అంటే సూర్యకిరణాలు లాంటివి ఉంటాయి. ఈ 3 చక్రాలలో సూర్యకిరణాలు రేసెస్ అంటే బొడ్లో సూర్యకిరణాలు ఉన్నాయి కదా, అగ్ని ఉంది కదా, ఇది పైకే పోతుంది అగ్ని. ఎప్పుడు ఈ బొడ్లో ఉండే అగ్ని హృదయంలో ఉండే ప్రాణశక్తిని తగిలినప్పుడు దాంట్లో ఇంకా ఆవిరయ్యి, దాని ఆవిరి స్టీమ్ గొంతు దగ్గరకు వస్తుంది. అందుకని ఇది ఉదాన వాయువు అయింది. ఉదానం అంటే నీళ్లు వేడి చేసినప్పుడు పైన వచ్చే స్టీమ్, ఆవిరి. అంటే మన సముద్రం ఉంటుంది, ఈ సముద్రం మీద సూర్యకిరణాలు పడినప్పుడు ఎండాకాలం ఆ నీళ్లు ఆవిరయ్యి, మంచి నీళ్లు మాత్రం ఆవిరవుతాయి, ఉప్పు నీళ్ళు ఆడనే ఉంటాయి. మంచి నీళ్లు మాత్రం దాంట్లో ఉండే మంచి వాటరు ఆవిరయ్యి మేఘాలుగా ఏర్పడుతున్నాయి. ఆ మేఘాలే ఉదాన వాయువు. బయట బ్రహ్మాండంలో పంచభూతాలలో వాయుతత్వంలో మేఘాలు ఉంటాయి, దానిపైన ఆకాశం ఉంటుంది. అక్కడ కూడా ఏర్పడేది ఏంటంటే సముద్రంలో ఉండే నీటి ఆవిరి అక్కడ చేరుతుంది. బొడ్డు దగ్గర, ఈ నాభి దగ్గర సూర్యకిరణాలు ఉంటాయి. అది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే జలతత్వమైన దాన్ని తాకి ఈడ ఉదాన వాయువుగా మేఘాలుగా ఆ యొక్క జలతత్వం కూడా ఆవిరి ఉంటుంది. అందుకని దీన్ని సూర్యఖండం అన్నాం. ఇది వచ్చేసి సూర్యఖండం. చంద్రఖండం అంటే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి ఈడ అమృతం ఘనీభవించి ఉంది కాబట్టి శివలింగం శాశ్వత చంద్రమణం. మన మనసు కూడా ప్రశాంతంగా ఉండేదానికి కారణం అదే. లోపల మనసు ఉనికిని కోల్పోకుండా ఉండేదానికి లోపల ఉండే ఆ అమృతం శివలింగం. ఇప్పుడు 3 ఖండాలుగా ఉన్నాయి ఈ శరీరం. మూలాధార, స్వాధిష్టానం,
అగ్నికణం, సౌరకణం, సూర్యకణం అంటే ఒకటే. మణిపూరకం, అనాహతం, విశుద్ధం, సౌరకణం, సూర్యకణం, సూర్యకిరణాలు ఉంటాయి బొడ్డు నుంచి పైకి. ఇది చంద్రకణం. ఇక్కడ ఈడ త్రికోణంగా ఉంటుంది 16 కళలతో. ఏడుండే చంద్రఖండంలో ఉండే త్రికోణం 16 కళలు అంటే ఆ చంద్రుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ ఒక త్రికోణం ఉంది. ఇది అధోగతిగా ఉంటుంది. దేనికంటే జలతత్వం, జలం, చంద్రుడు అంటే అమృతతత్వం, జలం తత్వం. అందుకని అది ఎప్పుడు జలం కిందకి వస్తుంది. సృష్టికి సింబల్ జలం. అదే ఇక్కడ ఉండే సహస్రారం ఉండేటటువంటి త్రికోణం, ఆత్మకు చుట్టూ త్రికోణం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు దంపతులతో ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే త్రికోణం కిందకు ఉంటుంది. అంటే సృష్టికి సంబంధించింది. పైనుంచి కిందకు సృష్టి జరుగుతుంది. నీళ్ళు ఎప్పుడు కిందకే పడతాయి, పైకి పోవు. అందుకని త్రికోణం, చంద్రమండలంలో త్రికోణం ఎట్లా ఉంటుందంటే కిందకు ఉంటుంది. మూలాధారంలో అగ్ని ఉంది. ఈ త్రికోణం, అగ్ని కాడ ఉండే త్రికోణం ఇడా, పింగళ, సుషుమనాడి 3 కలుసుకుంటాయి. అది దానికి త్రికోణం ఉంది. ఇది ఊర్ధగతికి ఉంటుంది. ఇటు ఉంటుంది ఈ త్రికోణం, పైకి ఉంటుంది. ఎందుకంటే ఇది లయం. అగ్ని ఎప్పుడు పైకి పోతుంది, అగ్ని ఊర్ధగతిని పోతుంది, జలం అధోగతిలో ఉంటుంది. అందుకని ఇక్కడ ఉండే మనసు, బుద్ధి, ఆత్మ ఈ మూడిటికి త్రికోణంలో లేదు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు, సృష్టి, స్థితి, లయలు 3 పాయింట్లు ఈ అవ్యక్తం నుంచి కిందకి వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉండే సహస్రారంలో చంద్రమండలం త్రికోణం కిందకు ఉంటుంది. మూలాధారంలో ఉండేది పైకి ఉంటుంది. ఇది ఊర్ధగతి. అగ్ని మూలాధారంలో ఉండే కుండలిని శక్తి కాడ ఉండే అగ్ని ఊర్ధగతి. ఇప్పుడు దీన్ని బట్టి 2 త్రికోణాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ సహస్రారంలో, ఆజ్ఞాచక్రంలో ఒక త్రికోణం కిందకి ఉంటుంది, కింద నుంచి పైకి ఉంటుంది, మూలాధారం నుంచి పైకి ఉంటుంది. ఈ విధంగా మనం త్రిఖండాలు ఉన్నాయి, త్రికోణాలు ఉన్నాయి. ఒకటేమో సృష్టి, ఇంకొకటేమో లయము. ఈ విధంగా మనం దీన్ని గమనించి చూసుకుంటే మనలోనే సృష్టి, స్థితి, లయలు సూక్ష్మంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క సూర్యచంద్రనాళ్ళు వల్ల మనం రోజంతా ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఈ యొక్క 7 రోజులు ఉదయం 6 నుంచి 7 వరకు ఒక హోరా నడుస్తుంది. ఆదివారం పొగులు, రాత్రి సూర్యుడు అధిపతి, అగ్నితత్వం. సోమవారం పొగులు, రాత్రి చంద్రుడి అధిపతి, జలతత్వం. మంగళవారం పొగులు, రాత్రి కుజుడి అధిపతి, అగ్నితత్వం. బుధవారం పొగులు, రాత్రి బుధుడు అధిపతి, జలతత్వం. గురువారం పొగులు, రాత్రి గురువు అధిపతి, అగ్నితత్వం. శుక్రవారం పొగులు, రాత్రి శుక్రుడి అధిపతి, జలతత్వం. శనివారం శని అధిపతి పొగులు, రాత్రికి. కానీ పొగులు సూర్యుడితో శని కలుసుకుంటే అగ్నితత్వం అయింది. చంద్రోదయం అయినాక రాత్రి శని చంద్రుడితో కలుసుకుంటే జలతత్వం అయింది. శనివారం పొగులంతా సూర్యుడు ఉంటాడు. ఈ సూర్యుడితో ఆ రోజు అధిపతి అయినటువంటి శని కలుసుకుంటే శని ఫెయిల్ అయిపోతాడు. ఆ రోజు అగ్నితత్వంగా ఉంటుంది. అయితే సాయంత్రం వరకే పొగులు శని అధిపతి కాబట్టి రాత్రి చంద్రోదయం అవుతానే చంద్రుడితో ఈ యొక్క శని కలుసుకుంటే జలతత్వం. శనివారం పొగులు అగ్ని, రాత్రి జలం. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి అగ్నితత్వం. ఈ వారం రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహాధిపతి, ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది ఆ రోజుకి. ఆ రోజుల్లో బయట ఏ పని చేయాలా, మనం మంగళవారం, ఆదివారం,
శనివారం ఈ కొన్ని పనులు చేయం మనం ఆ రోజు. జలతత్వమైన శుభకార్యాలు చేయం, ఎందుకంటే అగ్ని కాబట్టి అక్కడ శని మంద గమనం కాబట్టి పనులు సాగవు. అగ్నితత్వంలో ఈ యొక్క శనితత్వంలో మనం పనులు చేస్తే అవి ఆటంకం జరుగుతాయి. సోమవారం, బుధవారం, శుక్రవారం ఈ రోజుల్లో ఎక్కువ మనం శుభకార్యాలు ఏ పనులైనా మొదలు పెడతాం. ఇప్పుడు మనకి ఆదివారం అనుకూలంగా ఉండాలంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపల సూర్యనాడిని ఆడియాలి. 6 నుంచి 7 లోపల నిద్రలు వేయాలి. 6 నుంచి 7 లోపల నిద్ర లేస్తే నిద్ర లేస్తానే మంచం మీద కూర్చొని సూర్యస్వరం ఆడియాలి. ఆ రోజంతా అనుకూలంగా ఉంటుంది. సోమవారం చంద్రస్వరం ఆడియాలి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, ఆ రోజంతా అనుకూలంగా ఉంటుంది. మంగళవారం సూర్యనాడి ఆడియాలి, ఆ రోజంతా అనుకూలంగా ఉంటుంది. బుధవారం చంద్రస్వరం ఆడియాలి, ఆ రోజంతా అనుకూలంగా ఉంటుంది. గురువారం 6 నుంచి 7 లోపల నువ్వు మంచం దిక్కుండానే నిద్ర లేస్తాను కూర్చొని సూర్యస్వరం ఆడియాలి. అట్లా శుక్రవారం నిద్ర లేస్తాను మంచం మీద ఒక 5-6 సార్లు చంద్రస్వరాన్ని లాగి వదిలేయాలి. అట్లే శనివారం సూర్యస్వరం ఆడియాలి. శనివారం సాయంత్రం 6 అయినప్పుడు మనకి చంద్రస్వరం ఆడిస్తే ఆ రాత్రి అంతా సుఖశయనం, అన్నీ మనకి మనశ్శాంతి, భార్యాభర్త అన్యోన్యత ఉంటుంది. శనివారం రాత్రి చంద్రస్వరం ఆడిస్తే ఏదైనా విరోధాలు ఉన్నా కూడా భార్యాభర్త మధ్యన తొలగతాయి. బ్రహ్మాండపరంగా మన మీద 7 రోజులు 7 గ్రహాల పరిపాలన జరుగుతుంటే వాటిల్లో లోటుపాట్లు ఉన్నా కూడా మన లోపల ఉండే సూర్యచంద్రులతో మనం దాన్ని అధిగమించేదానికి ఉంది. అయితే 6 నుంచి 7కే నిద్రలు వేయాలి. 7 తర్వాత నిద్రలు వేస్తే ప్రయోజనం లేదు. 6, 7 మధ్యలోనే ఏ రోజుకి ఆ రోజు ఆ స్వరాన్ని కానీ ఒక 5-6 సార్లు ఆడియాలా. అది నిద్ర లేస్తానే మంచం మీదైనా చేయాలి. నువ్వు మంచం దిగేటప్పుడు అంటే ఆదివారం, మంగళవారం, గురువారం, శనివారం కుడి కాలు కింద పెట్టాలి. అంటే అగ్నితత్వం. సూర్యనాడు ఆడిచ్చిన రోజు కుడికాలు ముందు పెట్టాలి కింద దిగేటప్పుడు. అదే నువ్వు సోమవారం, బుధవారం, శుక్రవారం నువ్వు ఆ 3 రోజులు చంద్రస్వరం ఆడిస్తావు కాబట్టి 6 నుంచి 7కి ఎడం కాలు కింద పెట్టాలి. సరే నిద్ర లేచావు, ఆ రోజు గ్రహాధిపతి ఏదో ఆ స్వరంతో నిద్ర లేచావు, ఓకే. కానీ నువ్వు ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు పోయేటప్పుడు ఖచ్చితంగా చంద్రస్వరంతో పోవాలి. ఇంట్లోంచి బయటకు పోయేటప్పుడు, ఆఫీసులో అడుగు పెట్టేటప్పుడు, నీ సీట్లో కూర్చున్నప్పుడు, నువ్వు ఏదైనా ఒక కార్యక్రమం, ఒక స్థలం వదిలి ఒక స్థలం, ఒక బార్డర్ వదిలి ఒక బార్డర్, ఒక కాంపౌండ్ వదిలి ఒక కాంపౌండ్, ఏది చేస్తున్నా కూడా ఆ తర్వాత అంటే ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా కూర్చొని తూర్పు కానీ ఉత్తరం చంద్రస్వరాన్ని 5-6 సార్లు లాగి వదిలి వెళ్ళిపోవాలి. అంటే కార్యసాధన ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడేమో చంద్రస్వరం ఉండాలా. నిద్ర లేచేటప్పుడు ఆ రోజు స్వరం మనం ఆ రోజు ఎవరైతే దినాధిపతి ఉంటాడో ఆ స్వరం ఆడియాలి నిద్ర లేచినప్పుడు. ఇవి కానీ మనం చేసుకుంటే మనకి ఆ రోజంతా అత్యద్భుతంగా ఉంటుంది. సంవత్సర ఫలం, ఇది దినఫలం అన్నాం. సంవత్సర ఫలం ఉంది. మనం చైత్ర మాసంలో ఉగాది పెట్టిన రోజు పాడ్యం, చైత్ర పాడ్యం రోజు నుంచి 9 రోజులు ఉదయం 6కి చంద్రస్వరంగానే ఆడిస్తే ఖచ్చితంగా 9 రోజులు, ఒక్క రోజు వచ్చి 45 రోజుల ఫలితం ఉంటుంది. ఆ విధంగా 9 రోజులు సంవత్సర ఫలితం ఉంటుంది. దీర్ఘాయుషు, అనుకున్న పనులు జరగటం, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఉంటాయి. సంవత్సర ఫలితం పొందేది కూడా ఉంది.
ఇంకా ఈ విధంగా మనం ముందుకు పోతే మనం ఈ యొక్క స్వరాన్ని చూసుకుంటూ పోతే ముందుకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సూర్యనాడి వల్ల. షట్చక్రాలలో ఈ శ్వాస వల్ల సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. ఉదయం స్వాదిష్టాన చక్రం మణిపూర చక్రానికి హంస జపం జరిగినప్పుడు సృష్టి అన్నం, ఈ హృదయ కమలం కంఠం ఆడేటప్పుడు, ఈ 3 చక్రాల్లో బొడ్డు దగ్గర ఆడేటప్పుడు స్థితి అన్నం, ఈ 2 చక్రాలు ఆడేటప్పుడు లయం అన్నం. ఈ శ్వాస మూలాధారానికి దిగితే సృష్టి. ఇంకా ఒక్కొక్క చక్రంలో మధ్యాహ్నానికి హంస జపం బొడ్డుకి, సాయంత్రం అయ్యేటప్పటికి ఈ 2 చక్రాలు దాటి కంఠంకి వస్తుంది. ఈ సృష్టి స్థితి లయలు హంస జపం వల్లే జరుగుతున్నాయి. ఈ ముక్కు నుంచి ఈ ఆజ్ఞాచక్రంకి అంగుష్ట మాత్రం శ్వాస ఆడద్ది ధ్యానం బాగా చేస్తే. ఎక్కువ ధ్యానం చేస్తే ఈ కిందకి దిగకుండా శ్వాస కట్ అవుతూ వచ్చి అది ఒక అద్భుతమైన స్థితి. సృష్టి స్థితి లయలుగా అధిగమించాడు. ఈ సృష్టి సత్వగుణం, ఇక్కడ స్థితి రజోగుణం, ఈ 2 చక్రాలు తమోగుణం. రజస్ తమో గుణాలు మూడింటిని అధిగమించి త్రిగుణాతీతుడు అంటారు. రాముణ్ణి మనం కొలిచేటప్పుడు త్రిగుణాతీత శ్రీరామ అంటాం. త్రిగుణాతీతుడు అవుతాడు. ఈ త్రిపురాలు అంటారు వీటిని. ఎవరైతే ధ్యానంలో ఒక్కించి శ్వాస ఇక్కడి నుంచి ఏడుగా ఆడే అంత స్థితికి సాధన కానీ చేస్తూ ముందుకు పోతే ఈ యొక్క త్రిపురాసురుడు శ్వాస కిందకల్లా ఆడుతుంటే త్రిపురాసురుడు, శ్వాస లయం అయితే త్రిపురాంతకుడు అంటారు. ఈశ్వరుణ్ణి త్రిపురాంతకుడు అంటారు. ఈ 3 పురాలను జయించినాడు. ఏ సాధకుడైతే భ్రూమధ్యంలో మనసు పెట్టి బాగా రోజు కొన్ని గంటలు ధ్యానం చేస్తూ పోతే ఈ శ్వాస కట్ అవుతా వచ్చి ఇక్కడ ఒక్క రోంత అంగుష్ట మాత్రం శ్వాస లయం అవటం అంటారు. ఆడినప్పుడు అతనే త్రిపురాంతకుడు. ఈ త్రిపురాలను జయించినాడు. ఆ ఈశ్వరత్వం నువ్వే పొందుతున్నావు. ఆ ఈశ్వరుడి స్థితి నువ్వే పరబ్రహ్మ స్థితిని పొందుతున్నావు. ఈ శ్వాస ఉంటే మనలో అన్ని రకాల రాక్షసత్వాలు ఉన్నట్టు. శ్వాస లయమయ్యే స్థితికి పోతే నువ్వే పరమాత్మ, నువ్వే అధిపతి 14 లోకాలకి. శ్వాస లయమయ్యే వరకు ధ్యానం చేస్తే మళ్ళీ శ్వాసను దింపుకోవాలి. నాకు 0 లెవెల్ పడిపోయింది అనేక సార్లు. శ్వాస ఊపిరాడేది లేదు. గంటలు సహస్రారంలో పెట్టి చేసేది. ఎప్పుడో 35 ఏళ్ళ కిందట నా కుండలిని సిద్ధైంది. అప్పటి నుంచి కిందకి ఆడించుకుంటానే ఉన్నా నేను. ఎందుకంటే నేనే సృష్టించుకుంటున్నా. త్రిశూలం చేతిలోకి వచ్చింది. ఎవరికైతే ఎక్కువ లయం అవుతుందో అన్నం తింటే కిందకి దిగదు, కొద్దిగా ఇండైజెషన్ అవుతుంది. శ్వాస మూలాధారానికి అడిగితే కుండలిని శక్తి మూలాధారంలో ఉంటుంది. నువ్వు ధ్యానంలో స్వాదిష్టాన చక్రం వరకు ఈ శ్వాస కట్ అయిపోయింది అనుకోండి, మూలాధారానికి పోకుండా కట్ అయితే కుండలిని శక్తి స్వాదిష్టానానికి అడుగు వస్తుంది. మణిపూరకంలో కట్ అయిందనుకో కుండలిని శక్తి శ్వాస ఇక్కడ మణిపూరకం వరకు ఆడితే కుండలిని శక్తి మణిపూరకానికి వస్తుంది. నువ్వు శ్వాస హృదయస్థానం వరకు ఆడితే ఈ కుండలిని శక్తి హృదయ కమలానికి వస్తుంది. అట్లా ఈ శ్వాస కంఠం వరకు ఆడితే కుండలిని శక్తి కంఠంకి వస్తుంది. ఇంకా నువ్వు ఆజ్ఞాచక్రం వరకే ఇక్కడే శ్వాస ఆడితే ఆజ్ఞాచక్రం వరకు వచ్చి జ్యోతి దర్శనం అవుతుంది. కుండలిని శక్తి ఆజ్ఞాచక్రానికి వస్తే అమ్మవారు దర్శనం అంటారు. స్థూలం కాదు అమ్మడిని, ఆమె జ్యోతి స్వరూపము. మనం అమ్మడిని దర్శనం అంటే విగ్రహ దర్శనం చేసుకుంటాం. ఆ విగ్రహంలో తత్వం ఉంది ప్రతి విగ్రహంలో కూడా. కానీ నిజంగా అమ్మవారు ఎవరంటే జ్యోతి స్వరూపం. ఆజ్ఞాచక్రంలోకి వస్తుంది కుండలిని శక్తి. ఇప్పుడు నీ యొక్క ఆత్మ ఒక చిత్కళ, ఒక అణుజ్యోతి.
విశ్వంలో ఉండే అణుజ్యోతులన్నీ ఒక్క అణుజ్యోతిలో ఉన్నాయి సూక్ష్మంగా. విశ్వం అంతా అనేక కోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక అణుజ్యోతిలోనే ఉన్నాయి. అంటే నువ్వు ఒక అణుజ్యోతిని క్లోజప్లో పోయేకు ఉంది. నీ ఆత్మే ఒక అణుజ్యోతి, దాన్ని క్లోజప్లోకి ఉంది. ఈ విశ్వంలో ఉన్న అణుజ్యోతులన్నీ దాంట్లో ఉన్నాయి, అన్ని లోకాలు దాంట్లో ఉన్నాయి, అనేక బ్రహ్మాండాలు దాంట్లో ఉన్నాయి, 14 లోకాలు దాంట్లో ఉన్నాయి. అంటే అణుజ్యోతిలో సూక్ష్మంగా ఇమిడి ఉన్నాయి. నువ్వు కళ్ళు తెరిచి చూస్తే కొంత ఏరియా వరకు కనపడద్దు నీకు, ఈ భూమండలమే కనపడదు. ఇంకా నవగ్రహాలను ఏం చూస్తావు? అంటే ఈ బ్రహ్మాండం అంటే నవగ్రహాలు, ఈ భూమి, ఇదంతా కూడా బయట బ్రహ్మాండం. అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి అణుజ్యోతిలో అంటే పరమాణువులో, అంటే పరబ్రహ్మ అంటారు పరమాణువుని అణుజ్యోతి, దాంట్లో ఇమిడి ఉన్నాయి. నువ్వు ధ్యానంలో నీ ఆత్మ శుక్ల బీజం, రక్త బీజం, మిశ్రమ బీజం, అదే అణుజ్యోతి. దాన్ని భూమధ్యంలో చూసినప్పుడు క్లోజప్లో పోయే కొంది విశ్వాంతరాళం అంతా ఆ ఒక్క నీ ఆత్మలోని ఇమిడి ఉంది. ఇది నువ్వు దర్శించాల్సింది ఏంటంటే నీ ఆత్మను నువ్వు దర్శించాలి మొదట. దాంట్లోనే పరంజ్యోతి ఉంది. ఆ పరంజ్యోతిని నువ్వు చూడగలుగుతావు. ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదములు. ధన్యవాదాలు స్వామి. నమః. ఓం పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. మన గురుదేవులు పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరులు తిరుమలకొండ పీఠాధిపతులు శ్రీ 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 రాజరాజేశ్వరానంద స్వామి గురుభ్యో నమః. గురువు గారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీరామక్రియ ధ్యాన మాస్టర్స్ కి, యువకులకు, సాధకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు సౌందర్య లహరిలోని 42వ శ్లోకం చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి ఆనందలహరి చెప్పుకున్నాము. ఇక్కడి నుంచి సౌందర్య లహరి మొత్తం 100 శ్లోకాలు ఉంటాయి. 41 వచ్చేసి ఆనందలహరి, ఇక్కడి నుంచి 42 నుంచి సౌందర్య లహరి. 42వ శ్లోకం చెప్పుకున్నాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడేయాచాయ చరణపటలం చంద్రశకలం తనూసౌ నాసీరం కిమతి న నిబధ్నాది దిశనా. హిమగిరి సుతే అని ఇక్కడ అమ్మవారిని సంబోధిస్తున్నారు. హిమగిరి సుతే అంటే పర్వతరాజు కుమార్తె అయిన అంబికాదేవి. మాణిక్యత్వం అంటే రత్నభావం. గతైహి అంటే పొదిగిన. గగనమణిభి అంటే 12 మంది సూర్యుల చేత సాంద్ర ఘటితం దట్టంగా పొదగబడి ఉంది. హైమం అంటే బంగారంతో. ఎవరైతే ఈ కిరీట ధ్యానం చేస్తున్నారో వారు సమస్త ఆరోగ్యాలు అన్ని కూడా సిద్ధిస్తాయి అనేది ఇక్కడ సారాంశంగా చెప్పబడుతుంది. హిమవంతుని పుత్రికయకు అమ్మ ఆకాశంలో ప్రకాశించే ద్వాదశాదిత్యులనబడే మాణిక్యములచే కూర్చబడి తయారు చేయబడినదైనటువంటి నీ యొక్క బంగారు కిరీటమును ఎవరు వర్ణిస్తున్నారో వాళ్ళు ద్వాదశ ఆదిత్యులను దర్శనం చేసుకున్న వాళ్ళు అవుతున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇప్పుడు ద్వాదశ ఆదిత్యుల గురించి చూద్దాం. ద్వాదశ ఆదిత్యులు అంటే ఓ మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః,
ఓం పుష్టవే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్ఘాయ నమః. ఓం భాస్కరాయ నమః. వీళ్ళందరూ కూడా ద్వాదశ ఆదిత్యులు. వీళ్ళందరూ వీరి వీరందరూ కూడా అమ్మ యొక్క కిరీటంలో పొదగబడి ఉన్నారంట. మణులలాగా ఉన్నారంట. అయితే వీరికి కాశీ క్షేత్రంలో గుడులు ఉన్నాయి. ఈ ద్వాదశ ఆదిత్యులందరికీ కూడా కాశీలో కాశీ క్షేత్రంలో గుడులు ఉన్నాయి. మనం కాశీ వెళ్ళనక్కర్లేదు, వెళ్ళవచ్చు, వెళ్ళి చూడొచ్చు. అది నయనానంద. అయితే వీళ్ళందరూ కూడా అమ్మ యొక్క కిరీటంలోనే మనకి దర్శనమిస్తున్నారు. అమ్మ యొక్క కిరీటంలో మనులులాగా పొదగబడి ఉన్నారు వీరందరూ కూడా. అమ్మ యొక్క కిరీటం రత్నాలు, మణులు, మరకతాలు, మాణిక్యాలు, ఇలా ఆ అమ్మ యొక్క కిరీటంలో ఈ రత్నాలు, మణులు, మాణిక్యాలు, మరకతాలు ఇవన్నీ కూడా పొదగబడి ఇటువంటి భావనతో ధ్యానం చేయాలని చెప్తున్నారు. ఒక్కొక్కటి భావించుకుంటూ ధ్యానం చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్తయతి యః. అంటే ఆ మనులతో పాటు హేమం అంటే బంగారంతో ఈ మనులతో దగద్ద శోభాయమానంగా మెరిసిపోతూ ఉన్నది అని చెప్తున్నారు. ఇటువంటి భావన ఒక్కొక్క ఆ ఆదిత్యుల్ని ఆ అమ్మ యొక్క కిరీటంలో ఇలా ఉన్నారు అని భావించుకుంటూ ధ్యానం చేయమని చెప్పి శంకరులు చెప్తున్నారు. అలా ఆ కిరీట ధ్యానం ఎవరైతే చేస్తున్నారో సకల సమస్యలు, సకల ఆది వ్యాధులు, అంటే కొన్ని మొండి వ్యాధులు ఉంటాయి, అవి ఎన్ని చేసినా పోవు. కానీ ఇటువంటి ధ్యానం చేస్తే సకల వ్యాధుల నుంచి కూడా వాళ్ళు బయటపడతారు అనేది చెప్పబడుతుంది. ఆరోగ్యం భాస్కరాదిత్యం అంటారు కదా. అసలు ఈ గగనమే ఆమె యొక్క కిరీటం అని కూడా చెప్పబడుతుంది. కనుక ఈ కిరీట ధ్యానం సమస్త బ్రహ్మాండాన్ని ధ్యానం చేసిన ఫలితం లభిస్తుంది అని ఇక్కడ చెప్పబడుతుంది. ఒకసారి ఈ శ్లోకం చెప్పుకొని వెళ్దాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః స నీడేయాచాయచ్చరణ శబలం చంద్రశకలం ధనుసౌ నాసీరం కిమతి న నిబధ్నాతి దిశనం. ఈ బ్రహ్మాండమే అమ్మకి కిరీటముగా ఉన్నది. పైన గగన సాంద్ర ఘటితం, గగన మణిభి సాంద్ర ఘటితం అని చెప్పుకున్నాడు కదా శ్లోకంలో. ఈ గగనం అంతా కూడా అమ్మ యొక్క కిరీటంగా భావన చేస్తూ ఆ ద్వాదశ ఆదిత్యులందరినీ కూడా తలుచుకుంటూ మణులు, మరకతాలు, మాణిక్యాలు ఇవన్నీ అమ్మ యొక్క కిరీటంలో ఉన్నాయని భావన చేస్తూ ధ్యానం చేసుకోమని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. తర్వాత శ్లోకం చూద్దాం. అలాగే ఇంకొక విషయం ప్రస్తావించుకున్నాం. ఆ కిరీటాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆ కిరీటానికి పక్కన అష్టమి నాటి చంద్రుడు ఉన్నాడంట. అష్టమి నాటి చంద్రుడు ఉంటే ఈ కిరీట కాంతులు ఆ అష్టమి నాటి చంద్రుడి మీద పడి ఆ చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే ఇంద్రధనుస్సు లాగా ఉన్నాడంట. ఇంద్రధనుస్సు లాగా ఆ అష్టమి నాటి చంద్రుడు ఇంద్రధనుస్సు లాగా మెరిసిపోతున్నాడంట. ఇలాంటి భావన చేయమని చెప్పి ఈ శ్లోకం ద్వారా చెప్పబడుతుంది. ఈ విధంగా ప్రపంచ స్థితికి నేరుగా కారణమైన సూర్య చంద్రులను ఆమె కిరీటంలో అభివర్ణించి అంబిక భౌతిక రూపాన్ని వర్ణించడానికి ఆరంభించిన మొదటి శ్లోకంలోనే ఆమెను సూర్య చంద్ర మౌళీశ్వరిగా సాక్షాత్కరింపచేశారు శంకరులు.
ఆమె త్రిలోకములకు రాణిగా కిరీటం ధరించి ఆ కిరీటంలోనే సూర్య చంద్రులను ధరించింది. ఈ ద్వాదశ ఆదిత్యులను ఆ కిరీటంలో వాళ్ళే అడిగారంట, అమ్మ మీ కిరీటంలో మమ్మల్ని ఒక మణిగా ఉంచమని. ఆమె సూర్య చంద్రులను కిరీటంలో దాల్చిన లోకాది నాయకి అయిన మాతృత్వం కలది. 34వ శ్లోకంలో ఈ సూర్య చంద్రులే వక్షోజములుగా కలిగి ప్రపంచమంతటికి స్తన్యమిచ్చే తల్లిగా కూడా చెప్పబడింది. అనేక మంది సూర్యులు చెప్పబడిన ఆ ప్రకాశమంతా ప్రతిబింబించే చంద్రుడు ప్రధానం. ఓనైక మాత చంద్రమౌళీశ్వరి కైలాసం నుండి ఆ శంకరాచార్యుల వారు తెచ్చిన శివలింగములు 5 చంద్రమౌళీశ్వరునిగా పిలువబడుతున్నాయి. చంద్రమౌళీశ్వరుడు ఈశ్వరుని స్వరూపమైనట్టి సౌందర్య లహరి అంబిక స్తోత్ర రూపము కాబట్టి అంబిక భౌతిక రూపాన్ని అభివర్ణించే సౌందర్య లహరి మొదటి శ్లోకం ఆమెను చంద్రమౌళీశ్వరిగా అభివర్ణించింది అని చెప్తున్నారు ఇక్కడ శంకరులు. తర్వాత శ్లోకం చెప్తున్నాము, 43వ శ్లోకం. తునోతు ధ్వాంతం నస్తులితదలితేంది వరవనం ఘనస్నిగ్ధ శ్లుక్ష్ణం చికుర నికురుంభం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంతస్మిన్ మన్యే బలమదన వాటి విటపినా. ఇక్కడ అమ్మవారి కేశపాశం కేశ సంపద గురించి చెప్తున్నారు. అమ్మవారి జుట్టు ఎలా ఉందంటే ఇంకా ఇక్కడ శివే అని కూడా సంబోధిస్తున్నారు. ఘనస్నిగ్ధం అంటే మేఘంలా చిక్కగా దట్టంగా ఉందట. తర్వాత నల్ల కలువల సమూహం అనదక్క శ్లక్షణం మృదువైన, శ్లక్షణం అంటే మృదువైన, తవ చికుర నికురుంభం అంటే అమ్మ యొక్క కురుల సముదాయము, ధ్వాంతం అంటే మన లోపలి చీకటిని ఆ కురుల యొక్క భావన చేస్తూ ధ్యానిస్తే మన లోపల ఉండే చీకటి అంతా కూడా పోగొట్టబడుతుంది అనేది చెప్తున్నారు. ఈ కేశ సంపద సహజ సౌరభ్యం అంటే స్వభావ సిద్ధ పరిమళము. అమ్మ యొక్క జుట్టు సహజంగానే అది సువాసనలతో ఉంటుంది. ఏ పువ్వులకి ఎలా సువాసన ఉంటుందో అలా అమ్మ కురులకు కూడా, కురుల సంపదకి కూడా సహజ సిద్ధంగా సువాసన ఉంటుంది అని చెప్పబడుతుంది ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారు, ఆ నల్లగా దట్టంగా నునుపుగా మళ్ళీ ఆ అమ్మ యొక్క జుట్టు కర్లీ హెయిర్, రింగులుగా అలా కర్లీ హెయిర్ అయినా కూడా అది మళ్ళీ మృదువుగా ఉందంట, గరుకుగా లేదట, మృదువుగా ఉన్నదట. అలాంటి భావన చేస్తూ ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ లోపల చీకటి కొన్ని జన్మల నుంచి దట్టంగా అంధకారంలా అలుముకున్న చీకటిని సైతం పటాపంచలు చేసే ఉషోదయ కాలపు సూర్యుడు ఉదయిస్తే ఎలా చీకటి పోతుందో అలా చీకటి పోతుంది అనేది ఇక్కడ సారాంశంగా చెప్పబడుతుంది. అమ్మ యొక్క కురుల ధ్యానము అంతటి ఇది అని ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ఇంకా ఏం చెప్పబడుతుంది, అమ్మ యొక్క హెయిర్ మోకాళ్ళ దాకా, వెనక మోకాళ్ళ దాకా అంత పొడవుగా ఉందంట, అంత పొడవుగా నల్లగా దట్టంగా ఉన్నది అని చెప్పబడుతుంది. ఇది ఇంకా ఏం చెప్పబడుతుందంటే పొడవుగా జుట్టు ఉన్న వాళ్ళకి భర్త ఆయుష్ స్త్రీ శిరోజముల పొడవును బట్టి ఉంటుంది అని కూడా చెబుతున్నారు ఇక్కడ. అమ్మవారి కేశ సౌందర్యం అమ్మవారి సౌందర్యంలో దాగిన రహస్యాలతో కూడిన సౌందర్య లహరిలోని 43వ శ్లోకంలో స్త్రీల యొక్క 5వ తనానికి మూలమైన కేశ రహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అలాగే వాల్మీకి రామాయణంలో కూడా
స్త్రీ శిరోజాల పొడవు వర్ణమును బట్టి స్త్రీ యొక్క మాంగళ్య భాగ్యాన్ని నిర్ధారించారు అని నిర్ధారించాలి అని చెప్పున్నారంట. అంటే స్త్రీకి ఎంత పొడవైతే హెయిర్ ఉంటుందో ఆ భర్తకి అంత ఎక్కువ ఆయుష్ ఉంటుంది అని చెప్పబడుతుంది. అలాంటి స్త్రీ యొక్క ఆ పొడవు జుట్టు ఉన్న స్త్రీ యొక్క పెనిమిటి దీర్ఘాయుష్ ఉంటుందని అంగ సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది. అలాగే కలువ పువ్వులు చంద్రుని దర్శనంతో వికసిస్తాయి. అంటే చంద్రకాంతిలో వికసించే ఈ పుష్పాలు తమదైన నల్లని రంగును నలుదిక్కులా ప్రసరింపజేస్తున్నాయి. అమ్మవారి కేశ సంపద కూడా ఇలాగే నలుదిక్కులా తన నల్లని నునుపైన కాంతిని విరజిమ్ముతుంది. ఎవరైతే అమ్మవారి కురులను ఇలా ఊహించి ధ్యానం చేస్తారో వారిలో ఉన్న అజ్ఞానము ఉషకాల సూర్యుని వలె తొలగిపోతుందని ఈ శ్లోక అర్థంగా చెప్పబడుతుంది. అలాగే అమ్మ యొక్క కేశపాశాన్ని ధ్యానిస్తే సమస్త క్లేశ బాధలు కూడా తొలగిపోతాయి. అలాగే జుట్టు బాగా ఉండాలి అని అనేవారు కూడా ఈ శ్లోకాన్ని జపించవచ్చు. అయితే ఇంకొకటి లౌకికంగా ఒక విషయం చెప్పుకొని వెళ్దాం. ఈ పొడవు జుట్టు అనేది చాలా మంచిదంట. పొడవు జుట్టు ఉండాలంట. పొడవు జుట్టు ఈ 3 పాయలు తీసుకొని మనం జడ వేసుకుంటాం కదా, ఆ 3 పాయలు కూడా ఒకటి ఇడానాడి, 2 పింగళ, 3వది సుషుమ్న. ఈ 3టిని కూడా జడ వేసుకున్నప్పుడు అవి యాక్టివేషన్ లో ఉంటాయంట. ఎప్పుడు ఆ 3 నాడులు బాగా యాక్టివేషన్ లో బాగా యాక్టివ్ గా ఉంటాయంట. ఇంకొక విషయం ఏంటంటే ఆ జడంతా కూడా 3 పాయలుగా అల్లినప్పుడు మనము అత్తవారింటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో అలా అంత ఇదిగా కలిసి మెలిసి ఉండాలని చెప్పి కూడా ఇంకొక అర్థంగా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ భూప్రపంచం మీద ఎక్కడెక్కడ సువాసనలు వచ్చే చెట్లు ఉంటాయో ఆ చెట్లు అవన్నీ కూడా అమ్మ యొక్క జుత్తులు అలంకరించబడిన పువ్వులు అని చెప్తున్నారు. అలాగే మనం చెట్లకి పువ్వులు కోసేటప్పుడు కూడా ఎలా పడితే అలా తెంపేయకూడదు వాటిని. అవి ఒక అమ్మవారి జుట్టులాగా ఆ జుట్టులో నుంచి మనం తీసుకున్నట్టు భావన చేసుకుంటూ చిన్నగా కొయ్యాలి. కొమ్మలు అన్ని ఇచ్చేసి అట్లా లాగేయకూడదు. చాలా నెమ్మదిగా తీసుకోవాలి, తెంపాలి పువ్వుల్ని అని కూడా చెప్తున్నారు. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు అందరికీ కూడా. ధన్యవాదాలు మాత. చాలా చక్కగా వివరించారమ్మా. అమ్మ కిరీట వర్ణన గురించి రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, అన్ని విధాలైన రత్నాలు పొదగబడినట్టు ఊహిస్తూ అమ్మను ధ్యానం చేయవలేనని, ఈ ధ్యానం వల్ల సకల సమస్యలు, వ్యాధులు అన్నీ తొలగిపోతాయని, కిరీట ధ్యానం వల్ల సకల బ్రహ్మాండంను ధ్యానం చేసినట్టుగాను, కిరీట ధ్యానంతో పాటు అక్కడే ఉన్న చంద్రుణ్ణి, అష్టమి నాటి చంద్రుడు ఈ మణుల కాంతిలో ఇంద్రధనుస్సులాగా కనపడుతూ ఉంటాడని, ఇందువల్ల అమ్మను చంద్రమౌళీశ్వరిగా కూడా పిలువబడుతుందని, అమ్మ నల్లటి కురుల సముదాయం నల్ల కలువలుగాను వివరించబడుతున్నాయని, సహజ సిద్ధంగా సువాసనలు వెదజల్లుతూ ఉంగరాల జుట్టు వలె అమ్మ జుట్టును భావన చేస్తూ ధ్యానం చేయవలనని, ఈ ధ్యానం స్త్రీ మాంగళ్య భాగ్యాన్ని పెంపొందిస్తుందని, సమస్త సన్మంగళాలు కలుగుతాయని, జడలు వేసుకునేటప్పుడు కూడా జడపాయలను ఇడా పింగళ నాడులకు భావనగా చేస్తూ ఈ ధ్యానం నడుస్తుందని చాలా చక్కగా వివరించారమ్మా. నమస్కారం. ధన్యవాదాలు. ఇప్పుడు రమాదేవి గారు మనకి మహాషోడశి మంత్రాన్ని చెప్తారు. అమ్మ స్వాగతం అమ్మ. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. గురుగారికి పాదాభివందనములు. శ్రీ రాజరాజేశ్వరానంద స్వామినే నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం ఈలా హ్రీం హస కహల హ్రీం సహ
सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः
ॐ ह्रीं श्रीं का ईला ह्रीं हसकहलह्रीं सहा सकलह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं का ईला ह्रीं हसकहलह्रीं सहा सकलह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं का ईला ह्रीं हसकहलह्रीं सहा सकलह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं का ईला ह्रीं हसकहलह्रीं सहा सकलह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं का ईला ह्रीं हसकहलह्रीं सहा सकलह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं का ईला ह्रीं हसकहलह्रीं सहा सकलह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ధన్యవాదాలు మాత. శ్రీమాత్రే నమః. అమ్మ గురుగారికి పాదాభివందనములు. అందరికీ శ్రీమాత్రే నమః. ఇప్పుడు అలాగే కూర్చుని సహస్రారంలో సమస్వరం చేద్దాం. మృత్యుంజయ అమృత పాశుపత రుద్ర మహామంత్రాన్ని వింటూ సహస్రారంలో సమస్వరం చేసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. ఓం స్వహ ఓం భువః ఓం భూః ఓం సహ ఓం జూం ఓం హౌం ఓం స్వాహ. అమృత పాశుపతాయ ఇదం నమః. ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం భూః ఓం భువః ఓం స్వహ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. ఓం స్వహ ఓం భువః ఓం భూః ఓం జూం ఓం హౌం ఓం స్వాహ. అమృత పాశుపతాయ ఇదం నమః. ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం భూః ఓం భువః ఓం స్వహ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. ఓం స్వహ ఓం భువః
సహ ఓం జూం ఓం హౌం ఓం స్వాహ అమృతపాశుపతాయ ఇదం నమః ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం భూః ఓం భువః ఓం స్వహః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో ఓం స్వహః ఓం భువః ఓం భూః ఓం సహ ఓం జూం ఓం హౌం ఓం స్వాహ అమృతపాశుపతాయ ఇదం నమః ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం భూః ఓం భువః ఓం స్వహః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో ఓం స్వహః ఓం భువః ఓం భూః ఓం సహ ఓం జూం ఓం హౌం ఓం స్వాహ అమృతపాశుపతాయ ఇదం నమః ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం భూః ఓం భువః ఓం స్వహః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో ఓం స్వహః ఓం భువః ఓం భూః ఓం సహ ఓం జూం ఓం హౌం ఓం స్వాహ అమృతపాశుపతాయ ఇదం నమః ఇప్పుడు కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు రంధ్రం గుండా శ్వాసను పూర్తిగా మూలాధారం వరకు తీసుకుంటున్నట్టుగా భావం చేస్తూ మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రం గుండానే శ్వాసను పూర్తిగా బయటికి వదిలిపెట్టేసేయండి. అట్లా 9 సార్లు చేస్తూ ఉండండి. శాంతి మంత్రం చెప్తాను. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిమహిషాన్ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరానంద సద్గురుభ్యో నమః. గురువుగారి పాదపద్మాలకి నమస్కరిస్తూ మళ్ళీ ఉదయం క్లాస్లో కలుసుకుందాం. ఓం నమ శివాయ. గురుగారు రామచంద్ర గారు గురువుగారికి రామచంద్ర రామచంద్ర. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు గారు చెప్పయ్యా. ఈ గురువు గారు ఈ ధ్యానం చేసేటప్పుడు నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిద్ర ధ్యానం చేసేటప్పుడు మనం ఆ పాయింట్ ని, అది అనుజ్యోతి ఉంది కదా కాషాయం కలరు, దాన్ని ఒకటి మనం ఆజ్ఞలో ఉదయించే సూర్యుడు ఉంటాడు కదా అరుణకాంతి, దాన్నిగా మనం
రూపాయి బిళ్ళ అంతగా మనం చూస్తూ ఉండొచ్చు. అవి నీకు వస్తుంది, అదే వచ్చేస్తుంది. లేదు దాన్ని ఎతికినట్టుగా మనం ఉండాలి. దానికోసమే మనం ప్రయత్నం చేయాలి. అంటే జాగ్రత్తలో ఉండాలి. ఏం చూడకుండా ఉంటే అది నిద్ర లేకపోద్ది. నువ్వు ఏదో మన ఆత్మ దర్శనం కావాలని ఆ చీకట్లో పరిశోధన చేసినట్టుగా ఉంటే ఆ అణుజ్యోతే ఇక్కడ నీకు రూపాయి బిళ్ళంతా వచ్చేస్తుంది. అది వైట్ కానీ కాషాయమే వస్తుంది అంతే. కాషాయం కలర్ బింబం వచ్చేస్తుంది లోపల నుంచి. నిద్ర దానికోసం రాకుండా ఏం చూస్తున్నా. చేయాలి అని అంటున్నారు. అదేమ్మా, మనం ఊరినే గమ్ము కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది. నీ ఏమైంది, నీ చేయమైంది ఆత్మ దర్శనం. ఆ బిందువుని చూడాలా అనే భావంతో ఆ బిందువుని నువ్వు ఎతకాల ఆజ్ఞలో. ఆ ఆజ్ఞలో ఆ బిందువు అంతా ఉన్నాడు. బిందువు రూపంలో బిందువులు చిక్కంగా ఉండయి. నీ లోపల చిక్కంగా ఉండయి, బయట ఉండయి. కానీ ఆత్మ అనేటటువంటి దాన్ని నేను చూడాలా, తెల్ల కణాన్ని, ఈ పరమేశ్వరుని అనే ఆ తెల్ల కణాన్ని ఎతకాలంటున్నా. సూక్ష్మంగా ఉంటది కదా అది, ఎంట్రుకలో వేయంతో. దానికోసం ఒక స్టార్ పైన ఉన్నట్టు భావించి దాన్ని నేను చూడాలా అనే భావంతో జాగ్రత్త అవస్థలో ఉండాలి. సుషుప్తి లేకపోవడు, నిద్ర లేకపోవడు. ఎరుకలో ఉండాలంటారు, అంతేనా స్వామి? అంతే. మనం దానికోసం చూస్తున్నాం, ఎదుగుతున్నాం. ఆ భావన ఉంటే నిద్ర రాదు. ఒకవేళ నిద్ర వస్తే అనులోమ విలోమం చేసుకో, ఆజ్ఞాకి సంవత్సరం చేసుకో, లేదు ఒక రూపాన్ని పెట్టుకో, శివపార్వతి అమ్మని రూపం పెట్టుకో. అదే లైవ్ అయిపోద్ది, అది కూడా లైవ్ అయిపోద్ది. లాస్ట్కి ఏంటంటే బిందువే కరెక్ట్. బిందువు కోసం చూడాలి, చూస్తుండాల ఆజ్ఞాని. ఆజ్ఞలో స్క్రీన్ నల్ల స్క్రీన్ గా ఉంటది కదా, నీకేం కనపడదు. దాంట్లో నేను ఆత్మ పరిశోధన చేస్తున్నాను, నా ఆత్మ దర్శనం కోసం నేను చూస్తున్నాను అనే భావంతో ఉంటే అదే నీకు జ్యోతి వచ్చేస్తుంది. ధన్యవాదాలు. ఆజ్ఞలో జపం